హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను దివ్య వ్లాగ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ వీడియో షేర్ చేస్తున్నాను. ఈ టెంపుల్ లొకేషన్ వచ్చేసి మానేపల్లి హిల్స్, భువనగిరిలో ఉంటుంది టెంపుల్. మానేపల్లి హిల్స్ అనే కొండపైన కట్టించారు. ఈ టెంపుల్ వచ్చేసి భువనగిరిలో, యాదాద్రి డిస్టిక్లో ఉంటుంది. హైదరాబాద్ నుంచి 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. యాదగిరిగుట్ట నరసింహస్వామి టెంపుల్ నుంచి అయితే 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మేము యాదగిరిగుట్టను వెళ్ళి అక్కడ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దర్శించుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చాము. అక్కడ నుంచి అయితే 20 కిలోమీటర్స్ ఉంటుంది టెంపుల్. హైదరాబాద్ నుంచి అయితే 40 కిలోమీటర్స్. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది. మెయిన్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ పార్కింగ్ ఏరియా. ఎంట్రన్స్ వచ్చేసి ఇక్కడ శ్రీవారి పాదాల నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ జయ విజయ అనే ద్వారపాలకులు ఉంటారు. ఈ శ్రీవారి పాదాల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సేమ్ తిరుమల అలిపిరి దగ్గర ఎలా అయితే శ్రీవారి పాదాలు ఉంటాయి, అలాగే ఇక్కడ కూడా శ్రీవారి పాదాలు పెట్టారు. ఇక్కడ శ్రీవారి పాదాలు దర్శించుకొని ఇలా స్టెప్స్ ఉంటాయి. 108 స్టెప్స్ ఉన్నాయి. మొత్తం 108 మెట్లు ఉన్నాయి. ఈ మెట్ల ద్వారా మనం పైకి వెళ్ళాలి దేవుని దర్శించుకోవడానికి. ఇలా మెట్ల మార్గం. ఇక్కడ అంతా 10 మండపాలు ఉంటాయి స్టెప్స్ దగ్గర. ఒక్కొక్క మండపంలో ఒక్కొక్క అవతారం అయితే ఉంది. టోటల్ అయితే 108 స్టెప్స్. ఇలా మండపాలన్నీ ఒక 10 మండపాలు ఉన్నాయి. టోటల్ స్టెప్స్ వచ్చేసి 108 స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ నుంచి ఇలా పైకి వస్తే టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. ఇది మెయిన్ గుడి, గర్భగుడి, పెద్ద గోపురం, రాజగోపురం. టెంపుల్ మోడల్ వచ్చేసి సేమ్ తిరుమలలో ఎలా ఉంటుందో అలానే నిర్మించారు. ఈ గుడి అయితే స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయము. ఇక్కడ వచ్చేసి గరుత్మంతుడు ఉన్నాడు. ఏకశిల ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. చాలా పెద్దగా ఉంది ఆంజనేయ స్వామి విగ్రహం కూడా. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. మన గర్భగుడిలోకి ఎంటర్ అవ్వడానికి ఇక్కడ నుంచి గర్భగుడిలోకి వెళ్ళాలి. టోటల్ వచ్చేసి 22 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు ఈ ఆలయాన్ని అయితే. మానేపల్లి హిల్స్, భువనగిరిలో, యాదాద్రి డిస్టిక్లో నిర్మించారు ఈ ఆలయాన్ని. మన గర్భగుడిలోకి వెళ్ళాక వెంకటేశ్వర స్వామి పెద్ద విగ్రహం, వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంది. ఇది వచ్చేసి ఏకశిల ఆంజనేయ స్వామి విగ్రహం. దర్శించుకొని బయటకు వచ్చాక ఇక్కడ ఏకశిల ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. చాలా పెద్దగా ఉంది విగ్రహం అయితే. ఇక్కడ గంట మండపం కూడా ఉంది. చాలా పెద్దగా ఉంది. గంట అయితే 1.8 టన్నుల బరువు ఉంది. గంట జయ గంట. ఇది కంచుతో చేశారంట గంట. జయ గంట, గంటప మండపం ఇది. గంట మండపం నుంచి మనం ముందుకెళ్తే జలనారాయణుడు వస్తాడు. వాటర్లో ఇలా ప్రతిష్ఠించారు జలనారాయణుని. గంట మండపం నుంచి ఇలా ముందుకెళ్తే వస్తుంది. మొత్తం అయితే 4 గోపురాలు ఉన్నాయి. పైన అయితే 4 గోపురాలు, 4 వేదాలలాగా పెట్టారంట. జలనారాయణ విగ్రహం అయితే వాటర్లో ప్రతిష్ఠించారు. ఇట్లా పద్మనాభ స్వామి లాగా నాగపడిగలు ఉంటాయి. ఇలా మొత్తం వాటర్లో ప్రతిష్ఠించారు. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది టెంపుల్లో అయితే. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. మొత్తం చుట్టూ 4 గోపురాలు ఉంటాయి. ఇలా వాటర్లో ప్రతిష్ఠించారు విగ్రహాన్ని. ఈ స్వామి విగ్రహం అయితే 25 టన్నుల బరువు ఉందంట. తెలంగాణ స్టేట్లోనే అతిపెద్ద దేవాలయం ఇది వచ్చేసి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం. ఇది వచ్చేసి హైదరాబాద్ నుంచి అయితే 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. యాదాద్రి డిస్టిక్లో ఉంటుంది. ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.